ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెక్షన్ ఏ ఎన్ని మార్కులకి 40 మార్క్స్కి, సెక్షన్ బి 30, సెక్షన్ సి 30 మార్క్స్ గ్రామర్ ఏదైతే ఉందో ఆ గ్రామర్లో మనం ఈరోజు ఒకసారి రివైజ్ చేసుకున్నాం ఏమేమి వస్తాయి. సో దాంట్లో మీకు ఆల్రెడీ చెప్పున్నాను నేను. మన నోట్స్ ఒకసారి చూస్తే ఫస్ట్ మనకు వచ్చేది ఏంటంటే రిలేటివ్ క్లాస్ను ఏ విధంగా చెప్పుకుందాము. దెర్ ఆర్ 2 క్లాజెస్ అని చెప్పాను. 2 క్లాజెస్ ఉన్నాయి. 2 క్లాజెస్లో 1 డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, సెకండ్ వన్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్కి నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్కి ఒక డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ డిఫైనింగ్ అంటే ఏం చెప్పుకున్నాం. డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఈ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనే దాంట్లో ఏ సెంటెన్స్ క్యాన్ బి జాయిన్డ్. ఒక సెంటెన్స్ను మనం జాయిన్ చేసుకుంటాం. దేంతో జాయిన్ చేసుకుంటాము. రిలేటివ్ ప్రొనౌన్స్. ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అయినటువంటి హూ, విచ్, హుమ్, హూజ్, దట్ అనే వాటితో జాయిన్ చేస్తాం కదా. ఎగ్జాంపుల్, సపోజ్ హీ ఈజ్ ఏ స్టూడెంట్, హీ రీడ్స్ ఆల్ సబ్జెక్ట్స్. సో అన్నటువంటి ఈ సెంటెన్స్ని మనము సపోజ్ జాయిన్ చేయాలి అనుకోండి. ఇక్కడ దేంతో జాయిన్ చేసుకుందాం ఏంటంటే హూతో జాయిన్ చేస్తాం. ఎందుకు హూతో జాయిన్ చేస్తాం. బికాస్ హీ అనేది పర్సన్. అలా ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో ఎవరున్నారు. హీ అనేది ఉంది కాబట్టి ఆన్సర్ హీ ఈజ్ ఏ స్టూడెంట్ హూ రీడ్స్ రావాలి. హూ రీడ్స్ ఆల్ సబ్జెక్ట్స్. అది దీన్ని నాన్ డిఫైనింగ్లోకి తీసుకెళ్దాం. సపోజ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని అనుకోండి. మనం నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్లోనికి తీసుకెళ్ళాలన్నప్పుడు ఏం చేద్దాం. దీన్ని ఇక్కడ మనకేం కావాలంటే ఫస్ట్ కామాస్ ఆర్ యూజ్డ్ టు సపరేట్. కామాస్తో మనం ఏం చేస్తాం. సపరేట్ చేసుకుంటాం. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఇట్ ఈజ్ యాన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. డిఫైనింగ్ క్లాస్కి నాన్ డిఫైనింగ్ క్లాస్కి డిఫరెన్స్ ఏంటంటే డిఫైనింగ్ క్లాస్ అంటే జస్ట్ సేయింగ్ అబౌట్ ద పర్సన్. బట్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాసులో ఏముంటుంది. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, ఏంటిది. దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ టు లెర్న్. ఇది మనం నేర్చుకోవాలి. ఏంటిదంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సపోజ్ హీ ఈజ్ ఏ డాన్సర్, రాము ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని అనుకోండి. ఈ సెంటెన్స్లో ఇక్కడ ఏమన్నాడు. హీ ఈజ్ ఏ డాన్సర్, రాము ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో ఇక్కడ మనకు రాము గురించి చెప్తున్నాడు. రాము ఎవరంటే బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు. రాముని ఇంకొకటి ఏం చెప్తున్నాడు ఇక్కడ. డాన్సర్. ఇందులో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది. మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం కాబట్టి దాన్ని ఇట్ క్యాన్ బి సపరేటెడ్ బై ద కామాస్. ఇక్కడ మనం ఏం తీసుకుందామంటే కామాస్ తీసుకొని కామాస్ తోటి జాయిన్ చేయాలి.
అప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఆన్సర్ రాము హూ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, కామా ఈజ్ ఏ డాన్సర్. ఇక్కడ నేను అండర్లైన్ చేస్తున్నా చూడండి. ఇక్కడ అండర్లైన్ చేసిన సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనేది ఎప్పుడు కూడా కామాస్ తోటి సపరేట్ అయ్యి ఉండాలి. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చూడండి, ఇక్కడ కామాస్ అనేవి దేనికి వస్తాయంటే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్కి వస్తాయి. ఒకటి. రెండవది ఏంటంటే ఇది ఎందుకు కామాస్తో సపరేట్ చేసుకోవాలా? ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కాబట్టి దీన్ని కామాస్తో మనం సపరేట్ చేసుకోవాలా. అలాగే రాము అనేదానికి ఇంకొక ఈజ్ ఏ డాన్సర్ అనేది కదా, దానికి మధ్యలో మనం దీన్ని ఉపయోగించుకోవాలి. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, డిఫైనింగ్ అనుకోండి, జస్ట్ వి జాయిన్డ్ విత్ హూ. ఇక్కడ హూ అనే దాంతో జాయిన్ చేసుకున్నాం, ఎందుకంటే పర్సన్ కాబట్టి హూ వచ్చింది. అదే థింగ్ అనుకోండి, విచ్ వచ్చింది, దట్ కానీ విచ్ కానీ వస్తుంది. ఇక్కడ పర్సన్ కాబట్టి అది. ఇది అబౌట్ దట్. యూజ్డ్ టు వుడ్. ఈ యూజ్డ్ టు వుడ్ అనే వాటిని ఏమంటామంటే పాస్ట్ యాక్షన్స్. ఏమంటామండి? పాస్ట్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాస్ట్ యాక్షన్స్ని మనము సెంటెన్స్లో ఏ విధంగా జాయిన్ చేయాలి, లేదా మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం జాయిన్ చేసుకోవాలి, ఉపయోగించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో హౌ టు యూస్ యూజ్డ్ టు. అలాగే వుడ్ అనేది కూడా ఎలా ఉపయోగించాలి ముందు మనం వీటి గురించి తెలుసుకుందాం. బేసిక్గా మనం యూజ్డ్ టుని తీసుకున్నాం అనుకోండి. యూజ్డ్ టు అనేటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే వాట్ ఈజ్ యూజ్డ్ టు అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ యూజ్డ్ టును దేనికి వాడతామంటే ఫర్ హ్యాబిచువల్ యాక్షన్స్ ఆఫ్ పాస్ట్ అంటే గత అనుభవాలు. మనం గతంలో ఏదైనా చేసి ఉంటాం కదా, మనం గతంలో ఏదైతే చేస్తున్నామో ఆ చేసినటువంటి వాటిని ఇప్పుడు చేయట్లేదు. నేను చిన్నప్పుడు ఏం చేశానంటే గోళీలు ఆట ఆడా. నేను చిన్నప్పుడు ఏదో పని చేసి ఉంటాను, కానీ ఆ పనులు నేను ఇప్పుడు చేయడం లేదు. చిన్నప్పుడు చేసినటువంటి పనులను ఇప్పుడు చేయకుండా ఉంటే దానికి ఏం వాడదాము? యూజ్డ్ టు అనేది వాడతాము. యూజ్డ్ టుని వాడదాం. ఈ యూజ్డ్ టులో ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఇది నేర్చుకోవాలి. యూజ్డ్ టు ఎక్కడ వచ్చింది? హ్యాబిచువల్ యాక్షన్స్కి వచ్చింది. దేనికి వస్తుంది? హ్యాబిచువల్ యాక్షన్స్కి వస్తుంది. తర్వాత రెండోది, ఇది యాక్చువల్గా టు ఎక్స్ప్రెస్ స్టేట్స్ అండ్ సిచ్యువేషన్స్ కానీ కొన్ని మనకు లైఫ్లో జరిగిన ఉంటుంది. స్టేట్స్ అంటే ఇది మామూలుగా మనం వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద స్టేట్స్ ఆఫ్ ఏపీ. ఇక్కడ స్టేట్స్ అంటే ఏం తెలుసా? స్థితి. ఒక స్థితిని తెలుపుతుంది. ఏ స్థితిలో ఉంది, వాడు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి వెళ్ళాడు అనే కాన్సెప్ట్లో ఇక్కడ స్థితిని తెలిపేటువంటిది కాబట్టి యూజ్డ్ టు వాడుకుంటాం. రెండవది గత అనుభవాలు, అవి సిచ్యువేషన్స్ అయి ఉండాలి. అంటే మనం వీ హ్యావ్ గాన్ త్రూ సమ్ సిచ్యువేషన్స్, కొన్ని సిచ్యువేషన్స్ కూడా వెళ్ళుంటాం కదా, వాటికి కూడా మనము యూజ్డ్ టును ఉపయోగించుకుంటాము. మూడవ కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో వీ యూజ్ యూజ్డ్ టు వెన్ దేర్ ఈజ్ ఏ బీ ఫామ్. వెరీ ఇంపార్టెంట్. అంతే. బీ ఫామ్స్ అనేవి వచ్చిన. వాట్ ఆర్ ద బీ ఫామ్స్? బీ ఫామ్స్ ఏమేంటి? ఈజ్, యామ్, ఆర్ వాస్, వర్. ఇవి పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి బీ ఫామ్స్. పాస్ట్ టెన్స్లో మనకు ఉన్నటువంటి బీ ఫామ్స్ ఏంటంటే వాజ్ అండ్ వర్. ఈ వాజ్ అండ్ వర్ అనేవి పాస్ట్లో కాబట్టి ఈ బీ ఫామ్స్ మీకు వచ్చినాయి అంటే గుర్తుపెట్టుకోండి 100% యూజ్డ్ టు వాడాలి. పాయింట్ ఏంటంటే సార్ దీంట్లో హ్యావ్ అనేది హ్యావ్ ఫామ్స్ను కూడా ఉపయోగించుకోవాలి. హ్యావ్ ఫామ్స్ ఏమేంటి అంటే హ్యావ్ ఒకటి, హ్యాజ్ అండ్ హ్యాడ్. అంటే గత అనుభవాల గురించి తెలియజేసేటువంటి సిచ్యువేషన్స్ కానీ గతంలో చేసినటువంటి స్టేట్స్ ఏదైనా ఉన్నాయో వాటికి ఉపయోగించేటువంటి వర్డ్స్ ఏది ఉన్నాయంటే వాజ్ అండ్ వర్ ఒకటి, హ్యాడ్ ఒకటి అనేది మనకు కనిపించింది. యూ మే సీ ఇట్ క్యాన్ బి ఏ స్టేట్,
ఇట్ క్యాన్ బి ఏ సిచ్యువేషన్. అది ఒక స్టేట్ అయినా ఉండొచ్చు, లేదంటే ఒక సిచ్యువేషన్ అయినా ఉండొచ్చు. రెండోది అందులో మనకి ఏముండదంటే బీ ఫామ్ ఉంటుంది, బీ ఫామ్ ఉంటుంది. మూడోది మనకు అది ఏముండదు అక్కడ, హ్యావ్ ఫామ్స్. ఇవి ఉన్నాయి అంటే ఇలాంటి వాటికి గుర్తుపెట్టుకోండి డియర్ బాయ్స్, ఇలాంటివి ఉన్నవంటే కంపల్సరీగా మనం వాడేది ఏంటిది, యూజ్డ్ టును వాడుకోవాలి. ఓకే, సరే. మరి వుడ్ పరిస్థితి ఏంటి, రెండో కాన్సెప్ట్ వెళ్దాం. వుడ్ అనేది ఎప్పుడు వాడతామంటే వుడ్ని ఓన్లీ పాస్ట్ యాక్షన్స్కి మాత్రమే. గతంలో మనం చేసినటువంటి పనులు ఉంటాయి, అది మేబీ పాస్ట్ యాక్షన్స్ అంటే వన్స్ ఆర్ సమ్ టైమ్స్ బ్యాక్, ఎప్పుడో చేసాము ఇప్పుడు చేయట్లా. యాక్చువల్గా ఒక మాట చెప్పాలంటే మీకు వుడ్ ఒకటి, యూజ్డ్ టు ఒకటి, వుడ్ ఒకటి, ఈ రెండు కూడా ఒక కాన్సెప్ట్లే. ఏ కాన్సెప్ట్లు ఇవి, పాస్ట్ యాక్షన్స్. రెండు కూడా పాస్ట్ యాక్షన్సే, కాకపోతే గతంలో ఉన్నటువంటి రిపీట్ చేస్తుంటాం, కొంతకాలం వరకు ప్రొలాంగ్ చేస్తే యూజ్డ్ టు వాడుకుంటాం, ఒకే ఒకసారి చేస్తే వుడ్, అంతే. అది స్టేట్స్ కాకుండా సిచ్యువేషన్స్ కాకుండా ఉందనుకో ఏం వాడదాం, వుడ్ వచ్చింది. అక్కడ బీ ఫామ్ లేదనుకో ఏం తీసుకున్నాం, వుడ్ వచ్చింది. అక్కడ హ్యావ్ ఫామ్ కానీ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ లేదనుకోండి ఏమొచ్చింది, అక్కడ వుడ్ వచ్చింది. ఇదే డిఫరెన్స్ దీనికి అనమాట. ఈ రెండు వీటిని ఏమంటామంటే పాస్ట్ యాక్షన్స్ అంటాము. పాస్ట్ యాక్షన్స్లో యూజ్డ్ టు అనేది ఉంది, వుడ్ ఉంది. ఈ యూజ్డ్ టుని గుర్తుపెట్టుకుంటే యూజ్డ్ టుకి వచ్చేటువంటి ఉన్నటువంటి ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకుంటే మిగతావన్నీ దీని కిందకి వస్తాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, 1 or 2 ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఎగ్జాంపుల్, ఐ ఈ సెంటెన్స్లో ఏమన్నాడు అక్కడ, స్విమ్, స్వామ్, స్వమ్ కదా. అంటే ఇప్పుడు ఇది ఏం చూపిస్తుంది మనకి, ఇక్కడ స్విమ్ అనే పదము V2 ఫామ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. సో సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా రాసుకుందామంటే ఇక్కడ పాస్ట్ యాక్షన్ చూపిస్తుందా, పాస్ట్ రిపీటెడ్ యాక్షన్ చూపిస్తుందా అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇది ఒక స్టేట్ని చూపిస్తుందా, ఇది ఒక సిచ్యువేషన్ చూపిస్తుందంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద సిచ్యువేషన్. ఏంటిది అది అంటే పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ చూపిస్తుంది. సో జరిగినటువంటి యాక్షన్ ఏదైతే ఉందో ఆ అనుభవాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి సెంటెన్స్కి ఏం వస్తుందంటే చెప్పండి, ఐ యూజ్డ్ టు స్విమ్, అంతే కదా. ఐ యూజ్డ్ టు స్విమ్ ఇన్ ద రివర్ వెన్ ఐ వాజ్ ఏ బాయ్. నేను గతంలో పిల్లవాడిగా ఉన్నప్పుడు ఈత కొడుతూ ఉన్నాను అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు కొట్టట్లేదని. ఇంకోటి చెప్తా చూడండి, ఐ సా తాజ్ మహల్ వెన్ ఐ వెంట్ టు ఎక్కడ అనుకోండి. ఇక్కడ మీరు అనొచ్చు ఇది కూడా పాస్ట్ యాక్షనే కదని, కానీ దీనికి ఏమొచ్చి చెప్పే ఒక్కసారి జరిగింది కాబట్టి దానికి ఏమన్నామంటే ఐ వుడ్, సా అనే దానికి V1 తీసుకోవాలా, సి తాజ్ మహల్ వెన్ ఐ వెంట్ టు ఆగ్రా. అయితే ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూజ్డ్ టు అండ్ వుడ్. ఇంకొక చిన్న విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు మనకు 2 మార్క్స్ రావాలి. ఇక్కడ దీంట్లో నుంచి 2కు 2 మార్క్స్ పక్కాగా రావాలంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వుడ్ కానీ యూజ్డ్ టు లేదా వుడ్ వచ్చిన తర్వాత వెర్బ్ ఫామ్ ఏది వాడాలి, ఇది మనకు బేసిక్గా తెలుసుకోవాల్సింది. చాలామంది చేస్తున్న తప్పు ఏం చెప్పనా, ఇక్కడ సా ఉంది కాబట్టి సాయే పెడతాడు, ఇక్కడ స్వామ్ ఉంది కాబట్టి స్వామే పెడతాడు. అంటే మోడల్ వెబ్స్. ఈ మోడల్ వెబ్స్
మోడల్ వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోడల్ వెర్బ్స్తో పాటు అన్నిటికీ ఏమొచ్చిందంటే వెర్బ్ 1 రావాలి. బాగా గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యూజ్డ్ టు అనేది ఒక మోడల్ వెర్బ్, వుడ్ అనేది ఒక మోడల్ వెర్బ్. యాక్చువల్గా మనకి వెర్బ్ ఫామ్స్ తీసుకున్నాం అనుకోండి, హెల్పింగ్ వెర్బ్స్ తీసుకుంటే ప్రైమరీ వెర్బ్స్ ఉన్నాయి, యాక్సిలరీస్ ఉన్నాయి. ప్రైమరీ వెర్బ్స్, రెండోది మోడల్ వెర్బ్స్. ప్రైమరీ వెర్బ్స్ అంటే ఏంటిది? బీ ఫామ్, డూ ఫాము, హ్యావ్ ఫామ్. మోడల్ వెర్బ్స్ ఏమేమి ఉన్నాయి మనకి? షాల్, షుడ్, కెన్, కుడ్, విల్, వుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, నీడ్ టు, డేర్ టు, యూజ్ టు ఉన్నాయి కదా. ఇవన్నీ మోడల్ వెర్బ్స్ కిందకి వస్తాయి. సో ఈ మోడల్ వెర్బ్స్ అన్నిటికీ కూడా మనం ఉపయోగించుకోవాల్సిన వర్డ్ ఏదంటే వెర్బ్ ఫామ్ను వాడుకోవాలి. ఏమొస్తుంది మనకి? వెర్బ్ ఫామ్. వెర్బ్ ఫామ్ అనేది పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. అది కూడా ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ వాడుకోవాలి. అందుకే ఇక్కడ చూడండి, ఐ యూజ్ టు స్వామ్ అని రాశానా, స్విమ్ అని రాశానంటే ఐ యూజ్ టు స్విమ్ V1 ఫామ్ తీసుకున్నాను. అదే ఇక్కడ సెకండ్ దానిలో కూడా చూడండి, ఐ వుడ్ సీ అన్నాను అంటే ఏంటిది? ఇది V1 ఫామే తీసుకున్నా. ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఈజ్ యూజ్. ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని మనం తీసుకోవాలి. ఇక్కడ కూడా ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్నే తీసుకోవాలి. ఎందుకు? మోడల్ వెర్బ్స్. యూజ్డ్ టు అనేది ఒక మోడల్ వెర్బు, తర్వాత వుడ్ అనేది ఒక మోడల్ వెర్బు. మీకు ఇంతటితో ఈ సెక్షన్ మీకు అర్థమైంది అనుకుంటా. ఒక్కసారి సమ్మరీ లాగా చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మనకి యూజ్డ్ టు అనేది ఒకటి, వుడ్ అనేది పాస్ట్ యాక్షన్స్. ఇవి రెండు దేనికి వాడుకుంటాం నాన్న? పాస్ట్ యాక్షన్స్ వాడుకుంటాము. యూజ్డ్ టును మనం బేసిక్గా చూసినట్లయితే హ్యాబిచువల్ యాక్షన్స్ వాడుకుంటాము. గతంలో మనం చేసినటువంటి అనుభవాలు ఏవైతే ఉంటాయో, గతంలో మనం చేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని ఇప్పుడు చేయట్లేదు అని అనుకున్నప్పుడు, ఎక్కువసార్లు చేసాం జీవితంలో గతంలో చాలాసార్లు చేసాము, ఇప్పుడు మానుకున్నా వాటిని ఏమంటామంటే స్టేట్స్ అనొచ్చు. వాటిని ఏమంటారంటే సిచ్యువేషన్స్ అంటాము. స్టేట్స్కి, సిచ్యువేషన్స్కి యూజ్ టు వాడతాము. రెండో కాన్సెప్ట్ తీసుకున్నట్టయితే ఇది దీంట్లో వచ్చేటువంటి వెర్బులు ఏంటంటే బీ ఫామ్స్ అనేవి ఉంటాయి. పాస్ట్ టెన్స్లో ఉన్న బీ ఫామ్స్ ఏంటంటే వాజ్ కానీ వర్ కానీ వచ్చిద్ది. ఓకే, యూజ్ టు రాయాలనుకున్నప్పుడు ఏది క్వశ్చన్లో. రెండవది వచ్చేసి హ్యావ్ ఫామ్స్లో మనకు వచ్చే పాస్ట్ టెన్స్లో వచ్చేది ఏంటిది? హ్యాడ్ అనేది వచ్చింది. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది దీని గురించి. నెక్స్ట్ వుడ్ గురించి చెప్పినట్టయితే ఇది కూడా పాస్ట్ యాక్షన్, కాకపోతే గతంలో ఒకే ఒక్కసారి ఒక పని మనం చేసి ఉన్నాము. ఒక పనిని చేసాము కానీ ఒక్కసారి చేసి ఉంటాం, అది మళ్ళీ రిపీట్ అవ్వాల. చేసిన పని రిపీట్ అవ్వలేదు అంటే వుడ్ పెట్టుకుందాం. ఒక పని మనం చేసామో దాన్ని రిపీటెడ్గా అనుకుంటే అంతేనా? అది. సో ఇక్కడ అందుకే చూడండి, పాస్ట్ యాక్షన్స్ అన్నాను, ఒకే ఒకసారి జరిగిద్ది, లేదంటే సమ్ టైమ్స్ బ్యాక్ జరిగింది అంతే. అలాంటప్పుడు ఇది వాడుకుంటాం అన్నాను. కాబట్టి ఇక్కడ మనం ఈ రెండిటికి ఓవరాల్గా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒకటి ఉంది. యూజ్డ్ టు అయినా వుడ్కి అయినా ఒక వెర్బ్ ఫామ్ను పక్కన తీసుకొచ్చుకోవాలి. ఆ వెర్బ్ ఫామ్ ఎప్పుడు కూడా ఎందులో అయి ఉండాలి? వెర్బ్ V1లో ఉండాలి. కాబట్టి దీన్ని ఏమంటామంటే వుడ్, యూజ్డ్ టు అనేవి ఏంటంటే మోడల్ వెర్బ్స్. ఇది అర్థమైంది అనుకుంటాను. ఓకే, క్లోజ్. నౌన్ మోడిఫైర్ అనేటువంటి టాపిక్ మనకు ఇచ్చేటువంటి గ్రామర్లో సెక్షన్ సిలో క్వశ్చన్ నెంబర్ 25. క్వశ్చన్ నెంబర్ 25. ఈ క్వశ్చన్ నెంబర్ 25 నౌన్ మోడిఫైర్స్కి 2 మార్క్స్ అని తెలుస్తుంది మనకి. ఈ 2 మార్క్స్లో ఉన్నటువంటి దాన్ని ఇచ్చినటువంటి ఒక 2 సెంటెన్సెస్ ఉంటాయి. ఈ 2 సెంటెన్సెస్లో మనకి ఏముంటుందంటే ఒక నౌన్ ఉంటుంది. నౌన్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నెక్స్ట్ సెంటెన్స్లో ఉంటుంది. ఫస్ట్ సెంటెన్స్లో మనకి ఏముంటుంది? ఒక నౌన్ ఉంటుంది. వాట్ ఈజ్ నౌన్? యాక్చువల్గా నౌన్ అంటే ఏంది? నౌన్ ఈజ్ నథింగ్ బట్ నేమ్ ఆఫ్ ఏ, చెప్పాలి, నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్. అంటే ఒక వస్తువు, ఒక స్థలము లేదా ఒక వ్యక్తి యొక్క పేరుని తెలిపేది నౌను. అయితే ఈ నౌన్ మోడిఫైయర్ ఏం చేస్తుందంటే, నౌన్ మోడిఫైయర్ చేసేటువంటి పని ఏంటంటే ఈ నౌన్ను మోడిఫై చేస్తుంది. ఇట్ మోడిఫైస్. యాక్చువల్గా మోడిఫై చేసే వర్డ్స్ని ఏమంటాం మనం? యాడ్జెక్టివ్స్, అంతే కదా. యాడ్జెక్టివ్స్ అనేటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి నౌన్ను మోడిఫై చేస్తాయి. ఈ సెంటెన్స్లో దేర్ ఆర్ సమ్ వర్డ్స్ విచ్ మోడిఫై ద నౌన్. ఇక్కడ చూడండి, ఐ విజిటెడ్ ఏ టెంపుల్. ఇందులో నేను ఒక దేవాలయాన్ని దర్శించాను.
ఇక్కడ విజిటెడ్ ఏ టెంపుల్ అనేది మనకేం చూపిస్తుంది? ఏంది ఇది? టెంపుల్ అనేది ఏందమ్మా? నౌను. ఏ టెంపుల్ను దర్శించాను? నేను ఒక టెంపుల్ కాడికి వెళ్ళాను. ఆ టెంపుల్ ఎలాంటిదంటే ఇక్కడ ఇట్ ఈస్ యాన్ ఓల్డ్. ఓకే, అది ఒక ఓల్డ్. రెండోది ఏమన్నా తెలుసా? ఏ గ్రేట్ ఏమన్నాడు ఇక్కడ? హిస్టరీ. అంటే ఇక్కడ ఓల్డ్ అనే పదము గ్రేట్ హిస్టరీ అనే వర్డ్స్ దేని గురించి మాట్లాడుతున్నాయంటే టెంపుల్ గురించి మాట్లాడుతున్నాయి. సో హియర్ నౌన్ మోడిఫైర్స్ ఏంటి చెప్పండి? ద వర్డ్స్ విచ్ మోడిఫై ద నౌన్. ఏ పదాలైతే నౌన్ మోడిఫై చేయడానికి, డిస్క్రైబ్ చేయడానికి లేదా క్వాలిఫై చేయడానికి వస్తాయో వాటిని మనము నౌన్ మోడిఫైర్స్ అంటాము. నౌన్ మోడిఫైర్స్ అంటే ఒక నౌన్ని మోడిఫై చేయడానికి వచ్చే పదాలు, క్వాలిఫై చేసే వర్డ్స్ లేదా డిస్క్రైబ్ చేసే పదాలనే నౌన్ మోడిఫైర్ అన్నాం. ఇక్కడ ఓల్డ్ అనే పదము టెంపుల్ను డిస్క్రైబ్ చేస్తుంది. ఓకేనా? రెండవది గ్రేట్ హిస్టరీ అనేది టెంపుల్ను డిస్క్రైబ్. కాబట్టి ఈ టెంపుల్ అనే వర్డ్ ఉంది కదా, దీనికి ముందు మనము ఈ నౌన్ మోడిఫైర్స్ అన్నీ కూడా రాసుకోవాలి. అదే కదా మనం చెప్పుకుంది. ఒక ఆర్డర్ ఇస్తాను చూడండి. దీన్ని రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ ఇది నౌన్ అనుకున్నామా, నౌన్కు ముందు ఏం రావాలి తెలుసా? యాడ్జెక్టివ్ రావాలా. ఓకే, ఒక 2-3 యాడ్జెక్టివ్లు ఉన్నాయనుకోండి, ఇంకొక యాడ్జెక్టివ్ కూడా దీని ముందు రావాలి. దీనికి ముందు ఏం తెచ్చుకుందాం? ఇన్ కేస్ ఇఫ్ దేర్ ఈస్ యాడ్ వెర్బ్. ఒకవేళ యాడ్ వెర్బ్ ఉందనుకో యాడ్ వెర్బ్ ఇక్కడ రావాలి. తర్వాత దానికంటే ముందు ఆర్టికల్ ఉందనుకోండి, ఆర్టికల్స్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి వినండి, నేను నెంబరింగ్ ఇస్తా చూడండి. మీకు ఫస్ట్ ఏమొచ్చింది? ఆర్టికల్ తీసుకున్నాను. రెండో ప్లేస్లో ఏం రావాలా? యాడ్ వెర్బ్ ఉంటే యాడ్ వెర్బ్ తీసుకోవాలి. 3, 4 ఒకవేళ ఇన్ కేస్ 2 యాడ్జెక్టివ్లు ఉంటే యాడ్జెక్టివ్ 1, యాడ్జెక్టివ్ 2 అని తీసుకోవాలి. ఒకవేళ ఒకటే ఉందనుకో ఒకటే ఉపయోగించుకోవాలి అక్కడ. సో ఇప్పుడు మనం దీన్ని రాద్దామా? ఏ టెంపుల్ అన్నాను. ఏ టెంపుల్ అది? ఇక్కడ టెంపుల్ ఐ విజిటెడ్. ఆర్టికల్ ఏంటిది ఇక్కడ? ఏ. అవునా? ఏ అనే తర్వాత ఏం తీసుకుందాం? అక్కడ ఓల్డ్ ఆడు ఏ గ్రేట్ హిస్టరీ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమన్నా మనము ఏ గ్రేట్ హిస్టారికల్ అండ్ ఓల్డ్ వచ్చిందా? ఇలాగని రాసుకోవచ్చు. లేదంటే ఇంకొకటి కూడా చూడండి, యాన్ ఓల్డ్ అండ్ గ్రేట్ హిస్టారికల్ టెంపుల్ వచ్చింది ఇక్కడ మనకి. కాకపోతే యాన్ అనే వర్డ్ నేను తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం ఉపయోగించుకోవాలా? మీరు వచ్చిందంటే దానికి ముందు ఏ వర్డ్ అయితే తీసుకుంటామో దాని యొక్క సౌండ్ ఏంటిదా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి లెటర్ ఏంటి, ఇది దేంతో స్టార్ట్ అయింది? ఓవెల్తో స్టార్ట్ అయింది. ఓవెల్తో స్టార్ట్ అయింది కాబట్టి మనం ఏం తీసుకుందాం? ఇక్కడ యానే తీసుకుంటాం అంతే. యాన్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఓవెల్. మరి ఇక్కడ ఏముంది సార్ అంటే ఇక్కడ ఎందుకు తీసుకున్నాం? ఏ అంటే కాన్సోనెంట్. గ్రేట్లో జీ ఏంటిది? కాన్సోనెంట్. ఓల్డ్లో ఓ అనేది ఏంటిది? అంతే. యాన్ ఓల్డ్ గ్రేట్ హిస్టారికల్ టెంపుల్, లేదంటే ఏ గ్రేట్ హిస్టారికల్ అండ్ ఓల్డ్ టెంపుల్. అర్థమైందా? అలాగే సెకండ్ సెంటెన్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ సెంటెన్స్లో ఏమంటున్నాడు? గౌతమ్ ఫౌండ్ ఏ క్యాట్. ఇక్కడ క్యాట్ గురించి చెప్తున్నాడు. ఇది కూడా మనకు గౌతమ్ గురించి చెప్పట్లా, క్యాట్ గురించి చెప్తున్నాడు. ఏ క్యాట్ అది? బ్లూ ఐస్. రెండోది ఏమన్నాడు ఇక్కడ? బ్రౌన్ స్ట్రైప్స్. ఇక్కడ డిస్క్రైబింగ్ వర్డ్స్ అనొచ్చు వీటిని. దీన్ని 3 పేర్లు చెప్పాను నీకు. వీటిని ఏమంటాము అంటే నౌన్ మోడిఫైర్స్ అనొచ్చు, డిస్క్రైబింగ్ వర్డ్స్ అనొచ్చు, లేదా ఇంకోటి కూడా చెప్పాను. ఇంకోటి ఏంది? క్వాలిఫయింగ్ వర్డ్స్. ఒకటి నౌన్ మోడిఫైర్ అని అనవచ్చు, లేదంటే డిస్క్రైబింగ్ వర్డ్స్ అయినా అనవచ్చు, లేదా క్వాలిఫైయింగ్ వర్డ్స్ అని అనవచ్చు. దేన్ని మోడిఫై చేస్తున్నాయి ఇక్కడ? ఏ క్యాట్ను మోడిఫై చేస్తున్నాయి. దేన్ని మోడిఫై చేయడానికి వచ్చినాయి? క్యాట్ని మోడిఫై చేసే వర్డ్స్ ఏంటిది అంటే బ్లూ. ఒకటి బ్లూ ఐస్ అంటే ఇప్పుడు క్యాట్కి ఏముంది? బ్లూ ఐస్ ఉన్నాయి. రెండవది ఏముంది తెలుసా? బ్రౌన్ స్ట్రైప్స్. ఈ రెండు ఓకే
గుణాలు దేని గురించి మాట్లాడుతుందంటే క్యాట్ గురించి మాట్లాడుతుంది. కాబట్టి అంటే ఒక నౌన్ గురించి మాట్లాడుతుంది కాబట్టి నౌన్కు ముందు రావాలి. చూద్దాం ఆన్సర్. దీనికి ఏమొచ్చి చెప్పండి. ఏ బ్లూ, ఇక్కడ ఐడ్ తీసుకోవాలి. ఎందుకు వచ్చిందో చెప్తుంది కూడా. ఏ బ్లూ ఐడ్ అండ్ బ్రౌన్ స్ట్రైప్డ్ క్యాట్. మరి ఒక ఆర్డర్ చూద్దామా దీంట్లో. ఏం ఆర్డర్ చెప్పాను మీకు? ఏ అనేది ఆర్టికల్, రెండోది ఏం చెప్పాను? బ్లూ ఐడ్ అంతా కూడా యాడ్జెక్టివ్, ఇక్కడ బ్రౌన్ స్ట్రైప్డ్ అనేది కూడా యాడ్జెక్టివ్, క్యాట్ అనేది నౌన్. వచ్చిందా? అంటే ఆర్టికల్ ప్లస్ యాడ్జెక్టివ్ మరొక నౌన్. ఇప్పుడు మీకు నేను ఇక్కడ ఏం చెప్తానంటే, సార్ ఇక్కడ ఐస్ అనే పదం ఉంది, స్ట్రైప్స్ అనే పదాన్ని ఈడీ ఎందుకు పెట్టారు? మొన్న కూడా మీకు ఏదో గ్రాండ్ టెస్ట్లోనే అక్కడ ఈడీ వచ్చింది ఒక సందర్భంలో. ఫౌండ్ ఏ క్యాట్. చూడండి, ఇట్ హ్యాస్ బ్లూ ఐస్. దానికి ఏమున్నాయి? బ్లూ ఐస్ ఉన్నాయి. రెండోది ఏంటిది? స్ట్రైప్స్, బ్రౌన్ స్ట్రైప్స్. ఇవి ఒక సందర్భంలో ఎలా ఉన్నాయంటే నౌన్ లాగా యాక్ట్ చేస్తాం. ఇవి నౌన్స్ అన్నమాట. అవునా? ఈ వర్డ్స్ను మనము యాడ్జెక్టివ్లోని తీసుకెళ్ళినప్పుడు ఒక నౌన్ కానీ ఒక వెర్బును కానీ ఒక స్థానంలో నుంచి ఇంకొక స్థానంలోని తీసుకెళ్ళేటప్పుడు కంపల్సరీగా వెర్బ్ ఫామ్స్ అనుకోండి, ఇంగ్ ఫామ్ కానీ. ఇప్పుడు ప్లేయింగ్ కార్డ్స్ అనుకో, ప్లే అనే పదాన్ని తీసుకొని ప్లేయింగ్ చేశాను, ప్లేయింగ్ కార్డ్స్గా మార్చాను. అట్లాగనే ఐ అనే పదానికి ఈడీ చేర్చుకోవాలి. అది నౌన్. కానీ కొన్ని సందర్భాల్లో నౌన్ ఫామ్కి అయినా వెర్బ్ ఫామ్కి అయినా చివరిలో ఎస్ ఉన్నప్పుడు ఈడీ ఈడీలోకి మార్చుకోవాలి. అది అంటే ఇప్పుడు ఏ బ్లూ ఐడ్, ఇక్కడ బ్లూ ఐస్ అన్న ఆన్సర్ వచ్చిందని చూడండి మీకు. అంటే ఏ బ్లూ ఐస్ అండ్ బ్రౌన్ స్ట్రైప్స్ క్యాట్ అనొచ్చా? వస్తుంది ఇక్కడ? రాదు. ఎందుకు రాదు అంటే ఇక్కడ మనం ఐస్ అనేటువంటి వర్డ్ను కన్వర్షన్ చేయలేదు. దేంట్లోకి కన్వర్షన్ చేయాలా? నౌన్ మోడిఫైర్లోకి తీసుకెళ్ళాలి. నౌన్ మోడిఫైర్లోకి అంటే ఏంది? ఒక యాడ్జెక్టివ్లోకి మారవాలి. యాడ్జెక్టివ్ మారాలంటే చివరిలో ఉన్న ఎస్ని తీసేసి ఈడీ పెట్టుకోవాలి. అప్పుడు ఇది వచ్చింది అన్నమాట ఆన్సర్. ఓకేనా? క్లియర్? రైట్. ఇంతటితో మనకి నౌన్ మోడిఫైర్ కూడా అయిపోయింది.